రైట్. ఏదైతే భవన్పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో జరుగుతున్న పరిమాణాల దృశ్యం ఈరోజు మా గ్రామం భవన్పేట గ్రామం నుండి అందరు కులాలు ఏకమై మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి మేము ఏ రోజు కూడా వ్యతిరేకించము, అడ్డుపడం. అంబేద్కర్ అందరివాడు, దేవుడు. అంబేద్కర్ విగ్రహం మా భవన్పేటలో కావాలి. అంబేద్కర్ విగ్రహం కంపల్సరీ ప్రతిష్టాపన చేసుకోవాలి. అదే మా ఊళ్ళో జరుగుతున్న కొంత కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మా గ్రామంలో అందరూ కూర్చొని గ్రామ అభివృద్ధి కొరకు గ్రామం ఐకమత్యంతో కూర్చొని అందరూ మాట్లాడి ఈ గ్రామ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఏదైతే కొంత అగ్ర కులాల వారు అడ్డుపడుతున్నారు అని ఏదైతే విషయం నడుస్తుందో ఎవరు అడ్డుపడతలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మేము ప్రతిరోజు మేము సహకరిస్తాము. ఏదైతే అంబేద్కర్ విగ్రహమో సాధించుకుందామని తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాల వాళ్ళను ఒక దగ్గర కూర్చొని ఒక స్థలాన్ని కేటాయించుకొని ఆ విగ్రహ ఏర్పాటుకు అందరము చేద్దాం. అన్ని కులాల వర్గాలతో ఆ విగ్రహ ఏర్పాటును చేసుకుందాం. దీనిలో ఎలాంటి విభేదాలు కక్షపాతాలు అనేటి మన దగ్గర అలాంటివి లేవు. మనం విలేజ్ అభివృద్ధికి తోడ్పడదాం. ఇంకా కావాలనుకుంటే ఇంకా ఆ విగ్రహానికి ఉత్సాహంగా ఓపెనింగ్ చేసుకుందాం. దీనివల్ల ఇలాంటి విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం. ముందుకెళ్దాం. పేట గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా. నా పేరు లింగారాం. మా ఊళ్ళో గత కొన్ని రోజులుగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన గురించి చర్చలన్నీ జరుగుతున్నాయి. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మేము సానుకూలంగా లేదని. మేము మా ఊళ్ళో అందరం సానుకూలంగానే ఉన్నాము. మీడియాలో అందరు దుష్ప్రచారం చేసి ఆ విధంగా చెప్తున్నారు. మేము అందరం గ్రామస్తులం కలిసి మాట్లాడుకొని మేము సానుకూలంగానే దాన్ని చేద్దామని అనుకుంటున్నాము. మీడియా దాంట్లో మాత్రం ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మేమందరం అన్ని కులాల వాళ్ళము అందరము సానుకూలంగానే ఉన్నాము. మేమందరం అన్ని విషయాల్లో సహకారంగానే ఉన్నాము. అందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగానే ఉన్నాము. అన్ని విషయాల్లో సానుకూలంగానే ఉన్నాము. గ్రామస్తులందరూ కలిసి స్థలాన్ని మాట్లాడుకొని విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలంగా ఉన్నాం. ఆఫీసర్లు ఉన్నతాధికారులు కూడా వచ్చి గ్రామంలో సందర్శించారు. కొన్ని చోట్లు చూసి అనుకూలంగా మాకు కొంత తెలియజేసి వెళ్ళారు. దాని ప్రకారంగానే మేము అందరం నడుద్దాం అనుకుంటున్నాం. గ్రామస్తులందరం అన్ని కులాల వాళ్ళం ఒకసారి ఏకీభవించి మాట్లాడుకుంటే చిన్న విషయం ఇదైపోయింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.